సార్, తెలంగాణ తల్లిగా కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గతంలో ఉన్న విగ్రహాన్ని అంటే మార్చేసి కొత్త విగ్రహం, కొత్త రూపురేఖలు తీసుకొస్తున్నారు. అది మంచికా, చెడుకా అని తెలీదు గానీ, గతంలో ఉన్నయన్ని గూడా మార్చుకుంటూ వస్తున్నారు గదా! అదే అలా ఎవరో వచ్చి మార్చడం కరెక్టే అంటారా? తల్లిని ఊరికే మార్చడం అనేది గూడా ఒక అంటే వివాదాస్వ ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఫిక్స్ అయిపోయింది ఒక రూపం అనేది. గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఇదే సెక్రటేరియట్ ముందుండేది. ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరనే ఆవిష్కరిస్తున్నారు. అదొక వివాదం. బయట పెట్టాలి. అమరవీరుల స్థూపం దగ్గర. అదే కొత్తగా ఒక జ్యోతి, జ్యోతి. జ్యోతి ముందుకు పెట్టాలి. హ్మ్. సెక్రటేరియట్‌కి మధ్యలో ఉండాలనేదే బీఆర్ఎస్ వాదన. హ్మ్. అట్లాగే లేదు మా ఇష్టం కాడ పెడతాం. మీరెవరు చెప్పడానికి అనేది కాంగ్రెస్ వాదన. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. మేము అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తాం. అక్కడ మాత్రం తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామని చెప్పి వీళ్ళంటున్నారు. ఆ! అయితే అనూహ్యంగా ఇప్పుడు రూపురేఖలు మారాయనేది వివాదం. హ్మ్. గతంలో ఎలా ఉండేది? ఒక రాచరిక పోకడతో ఉన్నటువంటి రూపంలో కనిపిచ్చేది. బంగారు నగలు తో కనిపిచ్చేది. ఆ తలపైన కిరీటం కనిపిచ్చేది. అదొక విగ్రహం ఉండేది. నేను మీకు చూపిస్తా చూడండి. ఇలా ఇట్లా ఒక విగ్రహం రూపం ఉండేది. ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న కంకులు, వరిపోతులు ఇట్లాంటివి కనిపిచ్చేది. తలపైన బంగారు కిరీటం, అవును. వడ్డాణం ఉండేది. బంగారు జరీతోని కనిపించే చీర ఉండేది. అంటే కాస్ట్‌లీ చీరతోని కాస్ట్‌లీ రూపంలో కనిపించేది. అవును. ఒంటి నిండా నగలు గూడా కనిపిస్తున్నాయి. అంటే కాస్ట్‌లీగా ఉండేది. జనరల్‌గా ఒక లేడీస్‌కి దేవత బంగారం ఉండేది. ఒక ఆహ్, దేవత రూపంలో కనిపించేది. కనిపించింది. అంతకుముందు గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి. తల్లి రూపం. ఇప్పుడు ప్రస్తుత రూపం చూడండి. ఇది. సాదా సీదాగా కట్టు, బొట్టు, మెడలో కొంచెం బంగారము, అట్లాగే ఎడమ చేతిలో బతుకమ్మకు బదులుగా వరి కంకి, అట్లాగే సజ్జలు, మొక్కజొన్న కంకి ఇట్లా కనిపిస్తున్నాయి. కుడి చేతిలో మాత్రం అభయహస్తం ఇస్తున్నట్టుంది. సాదాగా మామూలుగా స్త్రీలు విలేజ్‌లో ఉండేవాళ్ళు యేసుకున్నట్టుగానే గాజులున్నాయి. అదే. ఆ! సాదాగా అనిపిస్తున్నది. ఆహ్, ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు లేకుండా విలేజ్ స్త్రీలాగా మనలో ఇప్పుడు ఉండేలాగా అనిపిస్తుంది. దీంట్లో ఒక ఇది డౌట్ పాయింట్. సార్. ఈ హ్మ్. ఫోటో లోపల జూసినట్లయితే, హ్మ్. అక్కడ విగ్రహం రూపంలా, దేవత రూపంలో గూడా లేదు గానీ, ఆశీర్వదిస్తున్న విధంగా ఉంది అని అదే జెప్పేసి గూడా ఇప్పుడు అంటున్నారు. కాంట్రోవర్సీ అభయహస్తం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది అని. సేమ్ ఇదే రూపము ఛత్తీస్‌గఢ్‌లో గూడా కనిపించిందనేది చాలా మంది చెప్తా ఉన్నారు. హ్మ్. ఆ రూపం మీకు చూపిస్తా చూడండి. ఇది ఓకే. ఛత్తీస్‌గఢ్‌లో సేమ్ ఇదే కలరు గ్రీనిష్‌గా కనిపిస్తున్నారు. అవును. తలపైన కిరీటంలాగా ఉన్నారు. ఆ! అది వాళ్ళు తయారు చేసుకున్నారంట. సో, ఇక్కడ చేతిలో కిరీటం ఉంది. కొడవలి ఇట్లా కానీ వరి కనిపిస్తుంది. మనం జూషిన దాంట్ల సేమ్ అక్కడ గూడా హస్తమిస్తున్నట్టుగానే. అదే. అంటే సాధారణంగా ఎనకట రోజుల్లో మనం చూసాం కదా! మన దేవతలకు ఇట్లా తదాస్తు దీవిస్తారు అవును. చూడండి. ఆ తరహాలో దీవిస్తున్నట్టుగా ఉంది. అదే. కానీ చూసేవాళ్ళు పొలిటికల్‌గా విమర్శలు చేసేవాళ్ళు అభయహస్తం హ్మ్. గుర్తు కాబట్టి కాంగ్రెస్ గుర్తును ప్రతిబింబించేలా ఉంది అని చెప్తారు. అదే. ఇక్కడ కోయిన్సిడెంటల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంతే కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి విమర్శ వస్తోంది. అయితే ఈ విమర్శ ఇప్పుడే కాదు. గతంలో గూడా కేసీఆర్ డాటరు కవిత రూపురేఖలు ఉండే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పి కూడా విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు గూడా ఇప్పుడు గూడా రేవంత్ రెడ్డి సోషల్ గారు. మీడియాలో వస్తుంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూతురు రూపురేఖలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పి. ఇందులో ఏది వాస్తవం, ఏది అనేది మన చూసే కళ్ళం బట్టి ఉంటుంది వాస్తవానికి. అదే. మనము మబ్బుల్ని చూస్తా ఉంటే ఏ రూపం అనుకుంటే ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అవునవును. ఆ తరహాలో ఏమో మరి నేను అట్లా అనను గానీ, ఎవరు అనుకునే వాళ్ళని బట్టి ఉంటది. ఎవరికి ఉన్నటువంటి ఎక్కువ సమీపంలో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా మార్చడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? మీ అభిప్రాయం అది ఏంటి? ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. మార్చాల్సిన అవసరం అయితే లేదు. ఎలా ఉండాలి ఇప్పుడు కొత్త కాంట్రోవర్సీ గదా! కాంట్రోవర్సీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు గదా! గీతాన్ని మార్చారు. హ్మ్. మళ్ళీ వాడిచ్చారు. అవును. అట్లాగే ఇప్పుడు అధికారిక ఎంబ్లెమ్‌ని మార్చారు. తెలంగాణ తెలంగాణ స్టేట్ ఉన్నదని టీజీగా మార్చారు. ఇది. ఇప్పుడు తాజాగా లేటెస్ట్‌గా ఇప్పుడు ఇది. అదే. ఏది విగ్రహాన్ని మారుస్తున్నారు. రూపురేఖలు మారుతున్నాయనేది కొత్త వివాదం. అది సెక్రటేరియట్‌లో పెడుతుండడం అందరికీ ఇబ్బందిగా ఉంటుందనేది ఇంకో ఇష్యూ. మొత్తానికి ఇదొక 4, 5 రోజులు ఇప్పుడు 9న ప్రతిష్ఠిస్తున్నారు కదా! అది దాకా ఇదే లొల్లి ఉంటుంది. ఏదో ఒక ఇష్యూని డ్రాగ్ ఆన్ చేయడం, క్రియేట్ చేయడం, డ్రాగ్ ఆన్ చేయడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారింది తెలంగాణ. ఇదే లేటెస్ట్ పాలిటిక్స్ ట్రెండ్. ఓకే సార్. చాలా థాంక్ యూ.